పవన్ శరవత్ మీద తమిళ తెలవాస్ టీం ఒక ఎలిగేషన్ వేసింది. మ్యాటర్ ఏంటంటే వైజాగ్ లో మ్యాచెస్ పూర్తయిన తర్వాత జైపూర్ లో మ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకా టీమ్స్ అన్ని జైపూర్ కి ట్రావెల్ చేస్తున్నాయి. అయితే తమిళ తెలవాస్ టీమ్ లో పవన్ శరవత్ ట్రావెలింగ్ లో కనపడలేదు. సో దాంతో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పవన్ శరవత్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి పోస్ట్ చేశారు. అయితే నిన్న తమిళ తెలవాస్ టీం అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే పవన్ శరవత్ ని టీం నుంచి రిలీజ్ చేసేస్తున్నామని డ్యూ టు డిసిప్లినరీ యాక్ట్ కింద. సో పవన్ శరవత్ కి డిసిప్లిన్ లేకపోవడం వల్ల టీం నుంచి రిలీజ్ చేస్తున్నామని చెప్పి తమిళ తెలవాస్ టీం అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే పవన్ శరవత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు, సో అందుకే టీం నుంచి రిలీజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. సెప్టెంబర్ 6న గుజరాత్ కి తమిళ తెలవాస్ కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో తమిళ తెలవాస్ గుజరాత్ మీద ఓడిపోయింది. సో ఆ మ్యాచ్ లో పవన్ శరవత్ గుజరాత్ టీం తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని చెప్పి కొంతమంది ఎలిగేషన్స్ వేస్తున్నారు. సో ఈ ఎలిగేషన్స్ అనేది నిజమా అబద్ధమని ఎవరికి తెలియదు. అయితే పవన్ శరవత్ కూడా అఫీషియల్ గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏమని చెప్పాడంటే, నేను అర్జున్ ఒక ప్లాన్ వేసాం, ఒక వ్యక్తి వల్ల ఆ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. నాకు డిసిప్లిన్ లేదని అన్నారు, నాకు డిసిప్లిన్ ఉంది, నేను ఇండియాకి రీప్రజెంట్ చేశాను. మీరు వేసిన ఎలిగేషన్స్ కనుక నిజమని ప్రూవ్ చేస్తే నేను కబడ్డీ ఆడమే ఆపేస్తాను అని చెప్పి తన వీడియోలో చెప్పాడు. సో మరి ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.